హాయ్, నేను డాక్టర్ సునీత. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎనీ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఏ టైంలో అయినా మీకు షుగర్స్ హై డిటెక్ట్ అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల మదర్ అండ్ బేబీ ఇద్దరిలో కూడా వేరియస్ కాంప్లికేషన్స్, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ డిటెక్ట్ చేయడం, అర్లీగా షుగర్ని డిటెక్ట్ చేయడం, ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా మనం నివారించవచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎవరెవరు టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? సో ఎవరు చేయించుకోవాలి అంటే యూజువల్గా ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకోవాలి అంటాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడము, ఒబేసిటీ, ముందు ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండడం, ఎక్కువ వెయిట్ ఉన్న బేబీ అంటే మోర్ దెన్ 4 kg బేబీ వెయిట్తో ముందు పుట్టి ఉండడం, ఇలాంటివన్నీ హై రిస్క్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళందరూ చేసుకోవాలి. బట్ యాజ్ సచ్ ఇండియన్స్ అందరూ కూడా, ఇండియన్ ఏషియన్స్ ఎప్పుడు కూడా హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటారు. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ హై రిస్క్ కిందే వస్తారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఆర్ ఫస్ట్ యాంటీనేటల్ విజిట్, ఎప్పుడైతే ఫస్ట్ యాంటీనేటల్ విజిట్ కోసం చెక్ చేయడానికి వస్తారో అప్పుడు కంపల్సరీ షుగర్ టెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మంత్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ ఇమీడియట్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి నెగిటివ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ అరౌండ్ 6 or 7 మీన్స్ అంటే అరౌండ్ 24 to 28 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ రెండోసారి చేయించుకోవాలి. అప్పుడు కూడా నెగిటివ్ ఉండి షుగర్ లేకపోతే మళ్ళీ 9th మంత్లో ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఎలా చేయించుకోవాలి? సో మామూలుగా అయితే మనం ఫాస్టింగ్, పోస్ట్ ప్రెండల్ తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేస్తాం నార్మల్ పీపుల్లో. బట్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీడింగ్ స్టేటస్, అంటే వాళ్ళు తినకపోయినా ఫాస్టింగ్ స్టేట్ అయినా తిన్న తర్వాత అయినా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే టెస్ట్ చేయిస్తాం. ఇదేంటంటే ఒక 75 గ్రామ్ గ్లూకోజ్ ఇచ్చి వాటర్, అది తర్వాత ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేయిస్తాం. సో 75 grams గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 hours మోర్ దాన్ 140 షుగర్ కానీ ఉంటే షుగర్ ఉన్నట్టుగానే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది.